అందులో వరల్డ్ కప్ క్రికెట్ను సాధించినటువంటి ఇండియన్ టీంలో ఏకంగా కెప్టెన్గా వహించినటువంటి దీపిక ఈరోజు మడక్సిర సొంత ప్రాంతానికి వచ్చినటువంటి నేపథ్యం. మరి దీపిక ఉంది, ఏం చెప్తారు ఆ మాటల్లో విందాం. అసలు దీపిక ఏంటి, ఎలా ఉంది? మీరు వరల్డ్ కప్ సాధించారు, ఈరోజు సొంత గ్రామానికి మా సొంత తాలూకుకి వచ్చాను. నిజంగా నాకు ఇంత గ్రాండ్గా రిసీవ్ చేసుకుంటారు అని నాకు నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎమ్మెల్యే సార్ కూడా నాకు ఫస్ట్ విన్ అయినప్పుడే నాకు కాల్ చేసి కంగ్రాట్స్ అమ్మ, మాకు చాలా హ్యాపీగా అనిపించింది అని నాతో మాట్లాడారు. నాకు చిన్నప్పటి నుంచి నాకు ఎప్పుడు నాకు మెచ్యూరిటీ వచ్చిందో అప్పటి నుంచి ఇంత మంచి ఎమ్మెల్యే సార్ని నేను ఎప్పుడు చూడలేదు. మా అదృష్టం అనుకుంటాను ఇంత మంచి ఎమ్మెల్యే దొరకడం నాకు. నిజంగా నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. మా అంకల్ కూడా ఎమ్మెల్సీ మా అంకల్. నాకు నిజంగా నాకు బ్యాక్ బోన్గా మా అంకల్ ఉన్నారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్ నాకు. అంటే మీ పరిస్థితి అంటే మీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి ఈరోజు మీరు వరల్డ్ కప్ గెలిచింది, ఇదంతా మీరు ఎక్స్పెక్ట్ చేశారా గతంలో? ఇది మాకు ఫస్ట్ T20 వరల్డ్ కప్ సార్. T20 ఫస్ట్ వరల్డ్ కప్లో మేము విన్ అయ్యాము. అంటే నేను ఫస్ట్ 2019లో నేను స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి నేను 2023లో కూడా నేను IBSC వరల్డ్ గేమ్ విన్ అయ్యి వచ్చాను. గోల్డ్ మెడల్ విన్ అయ్యాం మేము బర్మింగ్హామ్లో. అప్పుడు కూడా నాకు ఏం సపోర్ట్ దొరకలేదు మాకు. అంటే మా అమ్మ నాన్న పేద కుటుంబం మాది. అంటే చాలా కష్టం మాకు. ఒక్క పూటకి తినడానికి దొరికేది మాకు చాలా కష్టం. అంత కష్టం నుంచి ఇక్కడి వరకు వచ్చేది చాలా అంటే చాలా కష్టం. మా అమ్మ నాన్న కూడా లేదు, వద్దు, నువ్వు ఎందుకు వెళ్తావు అంటే అబ్బాయి వెళ్తారు, అమ్మాయి వాళ్ళు బయటికి వెళ్ళారు, అలా ఇలా అన్నారు నాకు. అంటే మా అమ్మ నాన్నకి అప్పుడు మాకు కష్టం. అంటే నేను అలా ఎలా థింక్ చేశానంటే, అంటే వెళ్తే నాకు మ్యాచ్ ఫీజు అయినా దొరుకుతుంది కదా, దానిలో మా అమ్మ నాన్న కొంచెం డబ్బులు ఇచ్చి కొంచెం ఏమైనా రేషన్ తీసుకోవచ్చు కదా అని నేను థింక్ చేసి మా అమ్మ నాన్నకి కొంచెం చెప్పి నేను క్రికెట్కి వెళ్ళాను సార్. నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అది మా అమ్మ నాన్నకి చాలా నేను రుణపడి ఉంటాను. అంటే ఏం చేస్తారు మమ్మీ, అమ్మ నాన్న వాళ్ళు ఏంటి మీ కుటుంబ పోషణ? సార్ మా అమ్మ నాన్న అంటే వేరే పొలానికి వెళ్ళి కూలి పని చేస్తుంటారు. నెక్స్ట్ ఏంటి మమ్మీ గోల్స్ ఏంటి? ఎందుకంటే ఈ గ్రామీణ స్థాయి నుంచి మీరు సక్సెస్ అయ్యారు. చాలామంది కూడా అన్నీ ఉన్నా కూడా మాకేంది లేదని చెప్పి చిన్న చిన్న వాటికే పెద్ద నిర్ణయాలు, సూసైడ్ వరకు పోతున్నటువంటి నేపథ్యం. మీకున్నటువంటి ఏదైతే ఉందో దాన్ని కూడా లోపంగా భావించకుండా ఎంత సక్సెస్ అయ్యారు. నెక్స్ట్ ప్లాన్? సార్ నాకు ప్లాన్ ఉండేది, నేను ఎమ్మెల్యే సార్ సోషల్ మీడియా నేను ఫాలో అవుతుంటాను. సార్ ఎంత అంటే సాధారణ మనుషులాగా ఉంటారు సారు. అంటే అన్ని వాళ్ళకి హెల్ప్ చేస్తారు కదా. నాకు కూడా ఆ సార్ను చూసి నేను కూడా కొంతమందికి హెల్ప్ చేయాలి అని నాకుంది. నా గోల్ ఉండేది, నేను ఐఏఎస్ పాస్ అవ్వాలని నా కోరిక ఉంది, నా డ్రీమ్ ఉంది. ఖచ్చితంగా నేను చేస్తాను. మా దేశానికి, మా రాష్ట్రానికి ఇంకా పేరు తెచ్చిస్తాను సార్. ఈ జనరేషన్కి ఏం చెప్తారు మా ఎస్పెషల్? ఎందుకంటే చాలా వాటిలో డిసప్పాయింట్ అవుతున్నటువంటి నేపథ్యం, మీరైతే సక్సెస్ అయినా మీకున్నటువంటి ఈ జనరేషన్కి ఏం చెప్తారు? సరే, ఈ జనరేషన్లో అంటే మాకు కొంతమంది అనుకుంటారు, అంటే అదే మేము పేదవాళ్ళు, మాకు ఏం అవ్వదు, అంటే డబ్బులు ఉన్న వాళ్ళకి మాత్రము వాళ్ళు డబ్బులు ఇచ్చి సక్సెస్ అవుతారు అనుకుంటారు. కాదండి, మాకు మాకు ఒక ప్రతిభ ఉంటే ఖచ్చితంగా మేము కూడా ముందుకు రావచ్చు. మేము కూడా పోరాడాలి. మేము కూడా ఖచ్చితంగా మాకు కూడా అదేంటో అంటారు కదా, మాకు కూడా ఒక డే వస్తుంది అంటారు కదా. ఖచ్చితంగా మేము ప్రయత్నిస్తే, మేము పోరాడితే నిజంగా మాకు కూడా ఒక రోజు వస్తుంది సార్. మొత్తం మీద అయితే మాత్రం దీపిక చెప్తున్నది ఒకటి, తను సాధించడం అనేది అంత ఆశావాషి విషయం కాదని నాకు ఈ మధ్య తెలిసింది. అయితే మొత్తం మీద నా కుటుంబ సభ్యులు నాకు ఇచ్చినటువంటి సపోర్టు, ఎందుకంటే
కూలి పనులకు వెళ్ళేటటువంటి మా తల్లిదండ్రులు ఇచ్చిన సపోర్ట్ వల్లనే నేను ఈరోజు సక్సెస్ అయ్యాను అని దీపిక చెప్తున్నటువంటి నేపథ్యం. అయితే ఇప్పుడున్న జనరేషన్ ముఖ్యంగా చిన్న వాటి దగ్గర ఎక్కడ కూడా డిసప్పాయింట్ కాకుండా ఏదో ఒకటి సాధించాలనే తపనతో ముందుకెళ్తే మాత్రం ఖచ్చితంగా ఏదైనా గోల్ సాధించగలము అని చెప్తున్నటువంటి నేపథ్యం. అయితే నాకు మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఇచ్చినటువంటి సపోర్ట్ కూడా నాకు చాలా అద్భుతమైనది. కాబట్టి రాబోయే కాలంలో నేను ఐఏఎస్ కొట్టాలి అనే ఒక కాన్సెప్ట్తో నేను ముందుకెళ్తున్నాను. ఖచ్చితంగా సాధించి తీరుతాను అని చెప్పేసి అందుల వరల్డ్ కప్ కెప్టెన్ దీపిక చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లకనేడు RTV మడకశిర నుంచి శ్రీ సత్యసాయి జిల్లా. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.